ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న విషయం కోసం నీతో ఫ్రెండ్షిప్ వదులుకోలేను. డాడీ నిన్ను తీసుకురామన్నారు, పద. నేను రానురా. నువ్వు రాకపోతే ఎత్తుకు తీసుకెళ్తాను, పద. నేను రానురా. 5 లక్షలకి నిన్ను నువ్వు అమ్ముకున్నావు. అంతటితో సంతృప్తి పడిపోయి వెళ్ళిపో. గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. అర్థం కాలేదా? 5 లక్షలు నా దగ్గర నుంచి తీసుకున్నావే, ఆ 5 లక్షలు ఏం చేసావు? 5 లక్షలు ఏం చేసావు? నీ మంచి కోసమే చెప్తున్నాను, పో. 5 లక్షలకి నిన్ను నువ్వు అమ్ముకున్నావు. అంతటితో సంతృప్తి పడిపోయి వెళ్ళిపో. గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. ఎంత దుర్మార్గుడివిరా! చివరికి 5 లక్షల డబ్బులు అడ్డం పెట్టుకుని నా జీవితంతో ఆడుకుంటావా? ఒక ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి తీసుకున్నాను గాని నా శీలానికి వెల కట్టుకోలేదురా. నువ్వు మాత్రం ఆ డబ్బును అవకాశంగా వాడుకున్నావు. తప్పుకోండి. ఏమైందమ్మా? దెబ్బ తగిలిందా? అయ్యో! ఏమ్మా, కారు చూసుకొని నడపొద్దా? జనాల్ని రోడ్డు మీద నడవనీరా? ఆగండి ఆగండి, ఆవిడ తప్పేం లేదు. నేనే చూసుకోకుండా కారు గుద్దుకున్నాను. తప్పంతా నాదేనండి. దయచేసి ఆవిడ్నేమనద్దు. మీరందరూ వెళ్ళండి. ఎంత మంచిదానివమ్మా నువ్వు. దెబ్బ బాగా తగిలిందమ్మా. దా లే, హాస్పిటల్కి వెళ్దాం. రామ్మా. పర్లేదంటీ, పద. నిజంగా తప్పంతా నాదే ఆంటీ. రామ్మా. ఏదో ఆలోచనలో ఉండి మీరు వెళ్ళండి. పర్లేదంటీ, వెళ్ళండి. నన్ను గుర్తుపట్టావా అమ్మా? లేదండి, ఐమ్ సారీ. అదేనమ్మా, ఆ రోజు గుడిలో నా కాలికి దెబ్బ తగిలితే కాలికి మర్దన చేశావు, గుర్తుందా? ఓ, మీరా ఆంటీ? బాగున్నారా? చాలా బాగున్నానమ్మా. ఆ రోజు నీ గురించి అడగటం మర్చిపోయాను. ఇప్పుడు కనిపించావు. నీ పేరేంటమ్మా? సంధ్య. నా పేరు స్నేహ. రామ్మా, పద ఇంటికెళదాం. లేదాంటీ, నాకు పనుంది. మరోసారి కలుస్తాను. అదేం కుదరదు, నువ్వు రావాలి. నా వల్ల యాక్సిడెంట్ అయింది చూడు, రక్తం కూడా వస్తోంది చూడు. అయ్యో, ఇదేం కాదాంటీ, చిన్న గాయమే. డెటాల్తో క్లీన్ చేస్తే సరిపోతుంది. నాకేం కాలేదు. మీరేం ఫీల్ కాకండి ఆంటీ. అదే, ఆ క్లీనింగే మా ఇంటికెళ్ళి చేసుకుందాం అంటున్నాను. పదమ్మా, వెడదాం. ఎందుకంటే మీకీ శ్రమ? శ్రమ? నీకింత దెబ్బ తగిలితే అది నాకు శ్రమ. మరి నువ్వెందుకు ఆ రోజు నా గురించి శ్రమ తీసుకున్నావు? పద. నువ్వు కాదన్నా ఈ రోజు మాత్రం నిన్ను వదలను. పద పద, వెళదాం. రామ్మా, రామ్మా లోపలికి. పర్వాలేదంటీ, నేను బయలుదేరుతాను. ఏంటమ్మా నువ్వు? నీకు మరీ మొహమాటం ఎక్కువ అనుకుంటాను. రామ్మా, లోపలికి వెళదాం పదా. కనీసం మా ఇల్లు చూసి ఓ కప్పు కాఫీ తాగేసి వెళ్ళు. రామ్మా. రామ్మా, రా.
కూర్చో మ్, కూర్చోమ్మా. నేనిప్పుడే వస్తాను. అలాగే. ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి? సార్ అది నేను నువ్వు కూర్చోమ్మా, కూర్చో. ఎవరు అమ్మాయి? ఏమైంది? మరేం లేదండి, నా కారు వెళ్ళి తను తగిలింది. అయ్యో, అంటే కారు నువ్వు నడిపావా? నీకెన్నిసార్లు చెప్పాను డ్రైవ్ చేయొద్దని? చెప్తే అసలు వినవుగా? సారీ అండి. సార్ ఇందులో ఆంటీ తప్పేం లేదు. నేనే వచ్చి తగిలాను. తప్పంతా నాదే. ఆవిడ్నేమనకండి ప్లీజ్ అండి. ఎంత మంచిదానివి తల్లి. యాండి, ఆ రోజు నేను చెప్పానే గుళ్ళో నాకు అమ్మాయి పరిచయం అయిందని, ఆ అమ్మాయే ఈ అమ్మాయి. ఏమ్మా, ఆ రోజు నువ్వు కనిపించి మాయమయ్యావు. నీ పేరు కూడా కనుక్కోలేదని మీ ఆంటీ ఎంత ఫీల్ అయిందో తెలుసా? తనకి నువ్వు అంతలా నచ్చావు. ఇంతకీ నీ పేరేంటమ్మా? నా పేరు సంధ్య అండి. నైస్ నేమ్. ఏమ్మా, ఇంతకీ మీ అమ్మా నాన్న ఎక్కడుంటారు? నాకు మా తాతయ్య తప్ప ఎవరూ లేరండి. అతను మా అబ్బాయేనమ్మా, పేరు సంజయ్. చాలా బాగున్నాడు కదా? వాడికి పెళ్లి చేయాలని చూస్తున్నామమ్మా. నీలాంటి అమ్మాయి అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. స్నేహ, నువ్వేం అనుకోకమ్మా. అప్పుడప్పుడు అలా మాట్లాడుతుంది. తనకి కొడుకంటే ప్రాణం. అవునమ్మా, నా కొడుకంటే నాకు చాలా ప్రాణం. వాడికి ఏ చిన్న కష్టం వచ్చినా నేను తట్టుకోలేను. వాడు అంతే, నాలాగా చాలా మంచి మనిషి. ఎదుటి వాళ్ళకి కష్టం వచ్చిందంటే అస్సలు తట్టుకోలేడు. అందుకే వాడికి సరైన అమ్మాయిని వెతికి పెళ్లి చేయాలని చూస్తున్నాను. వీళ్ళకి జరిగింది చెప్తే నమ్ముతారా? కొడుకు మీద ఇంత ప్రేమ నమ్మకం పెంచుకున్న ఈవిడ అతనొక ఫ్రాడ్ అని తెలిస్తే? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఆ? ఏం లేదంటే మీ తాతయ్యతో ఒకసారి మాట్లాడాలి. మీ అడ్రస్ ఎక్కడో చెప్పమ్మా. అది చూడమ్మా, నా కొడుకని చెప్పడం కాదు కాని వాడంత మంచి పిల్లోడు ఈ రోజులో దొరకడంటే నమ్ము. స్నేహ, తను మీరుండండి. ఆయన అంతేనమ్మా, పెద్దవాళ్ళు పిల్లల్ని పొగిడితే మంచిది కాదని నన్ను అస్సలు చెప్పనివ్వరు. చెప్పకపోతే నిజాలు ఎలా తెలుస్తాయి? నువ్వే చెప్పు. ఆంటీ, నేను బయలుదేరుతాను. మరోసారి కలుస్తాను. మా తాతయ్య నా కోసం ఎదురు చూస్తుంటారు. వస్తానంటీ. వస్తానండి. అలాగమ్మా. రేయ్, ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర దింపిరా. నేనా? అవునరా, నువ్వే దింపిరా.
వచ్చాక నీతో మాట్లాడాలి. వద్దాంటీ, నేను వెళ్తాను. పర్వాలేదమ్మా, వాడు దింపుతాడు. రేయ్, నువ్వు తీసుకెళ్లి దింపే. రండి. యాండి, వాళ్ళ జంట చాలా బాగుంది కదా. నీకు అసలు బుద్ధి లేదు. అలా డైరెక్ట్గా అమ్మాయి ముందు మాట్లాడతావేంటి? ప్రతిదానికి అలుగుడు ఒకటి. ఇది నేనేదో ఊరికినే అన్నాను. స్నేహ, ఇచ్చుడు, ఊరికే నన్ను చెప్తున్నాను కదా. నవ్వు. ఓకే, ఐఎమ్ సారీ. ఏంటి, ఛాన్స్ దొరికిందని మొత్తం అంతా చెప్పేశావా? అంటే నువ్వు చెప్పగానే నమ్మేస్తారనుకున్నావా? వాళ్ళెవరో తెలుసా? మా అమ్మ నాన్న. నువ్వే కాదు, నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి చెప్పినా వాళ్ళు నమ్మరు. ఒకవేళ నువ్వు చెప్పినా నీ మాటలు అబద్ధమని, నువ్వొక ఫ్రాడ్ అని నమ్మించగల తెలివితేటలు నాకు చాలా ఉన్నాయి. ఒక్క నిమిషం కారు ఆపుతావా? ఏంటి దిగి వెళ్ళిపోతున్నావు? వెనక్కి వెళ్ళి మిగిలింది ఏదైనా ఉంటే చాడీలు చెప్తావా? నేను నీ అంత నీచురాల్ని కాదు. నిజంగా ఆవిడ మీ అమ్మని తెలిసిన మరుక్షణం నీ క్యారెక్టర్ గురించి చెప్దామనుకున్నాను. చెప్పేదాన్ని కూడా. కానీ ఆవిడకి నీ మీదున్న ప్రేమను చూసి చెప్పలేకపోయాను. నీకు ఆడదాని విలువ తెలియదు, కానీ నాకు అమ్మ విలువేంటో తెలుసు. నీ గురించి చెప్పడానికి నాకు నిమిషం చాలు. నేను చెప్పేది అబద్ధం కాదు అని నిరూపించడానికి నేనే నిలువెత్తు సాక్ష్యం. కానీ ఆ నిజం తెలిసిన మరుక్షణం ఆ అమ్మ చచ్చిపోతుంది. నాకు అమ్మ అంటే ఎలా ఉంటుందో తెలియదు. అందుకే మరో అమ్మ చచ్చిపోకూడదని నీ రాక్షసత్వాన్ని మౌనంగా భరిస్తూ వచ్చేశాను. నువ్వేం భయపడకు. నువ్వింకా పాపాలు చేసే అవకాశం నేనే కల్పించి మరీ పోతున్నాను. థ్యాంక్సా? అది ఎంత విలువైన పదమో తెలుసా? కృతజ్ఞత తెలియజేయడం అనేది మనిషి లక్షణం. నీలో ఏ కోసానా మనిషి ఆనవాళ్లే లేవు. ఆ పదాన్ని మరోసారి వాడకు. నీతో కలిసి 100 ఏళ్లు నడుద్దామనుకున్నాను. స్వప్న అనే అమ్మాయి ఊహల్లో బతుకుతున్నాను అంటే ప్రేమకు ఎంత విలువిస్తావో అని భ్రమపడ్డాను. కానీ ఛీ!
ఎందుకంటే నువ్వు నన్ను అవమానించావు, అందుకే నిన్ను అనుభవిస్తున్నానని నన్ను పాడు చేసినా ఇంత బాధపడేదాన్ని కాదురా. నన్ను నమ్మించి మోసం చేయడం వల్ల నీ కక్ష తీరిందేమో, కానీ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన ఒక ఆడపిల్ల మాత్రం నీకు దూరమైంది. నా శరీరాన్ని నువ్వు వాడుకున్నందుకు బాధగా లేదురా. నా మనసుతో ఆడుకున్నావు, దాన్ని గాయం చేశావు. మనసు విలువ నీకు తెలీదు, ఎప్పటికీ తెలుసుకోలేవు. పోరా. దీన్ని ఇంకా ఇక్కడే ఉంచితే ప్రమాదం. పంపించేయాలి. పంపించేస్తా. మీరేంటి ఇక్కడే నిలబడ్డారు? లోపలికి రండి. మీరు కూడా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేయాలి. ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేయాలంటే అది ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. అవన్నీ నాకెందుకండి? సార్ చెప్పమన్నారు, చెప్పాను. మీరు ఇల్లు ఖాళీ చేస్తే తాళం వేసుకొని వెళ్ళిపోతాను. ప్లీజ్ అండి, నాకొక వారం రోజులు గడువివ్వండి. నా చేతులు ఏముంది చెప్పండి? మీ చేతుల్లో ఏమీ లేదని నాకు తెలుసు. మీరేది నాకు సాయం చేయరని కూడా తెలుసు. మరి తెలిసి ఎందుకు అడుగుతున్నారు? చిన్న ఆశ. అన్యాయం అయిపోయిన ఓ ఆడుదాన్ని చూసి మీలో ఎక్కడైనా కాస్తంత జాలి కనిపిస్తుందనే ఆశ. చూడండి మేడం, నేను జాలిపడినా సార్ ఊరుకోరు. మిమ్మల్ని ఖాళీ చేయించకపోతే నా ఉద్యోగం పీకేస్తారు. మీ మీద జాలిపడి నా కడుపు మీద కొట్టుకోలేను కదా. నా మీద జాలి చూపించద్దు, కనీసం మా తాతయ్య మొహం చూసేనా కనికరించండి. అసలే ఆపరేషన్ జరిగిన మనిషి, ఆయన్ని తీసుకొని ఇప్పటికిప్పుడు వెళ్ళాలంటే ఎలా చెప్పండి? నేనేం వెళ్ళను అనడం లేదు, వారంలో వెళ్ళిపోతాను. లేదంటే ఆ రోజు మమ్మల్ని నెట్టేసి తాళం వేసుకోండి. మీరు మరీ అలా అడిగితే నేనేం చేయలేనండి. సరే, మిమ్మల్ని ఖాళీ చేయించానని చెబుతాను. కొత్త వాళ్ళు రావడానికి ఎలాగూ వారం రోజులు పడుతుంది. కానీ ఈలోగా మీరు మాత్రం ఖాళీ చేయాల్సిందే. చాలా థ్యాంక్స్ అండి. ఈ ఊర్లో నా మీద ఈ మాత్రం కనికరం చూపించింది మాత్రం మీరే. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. ఏంటమ్మా, ఏంటి ఆయన అలా ఇంటి బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు? లోపలికి పిలువు. రా బాబు. లేదండి, నేను బయలుదేరుతున్నాను. సంధి గారు, మర్చిపోకండి. ఆ తర్వాత నన్నేం అనుకోకండి. వస్తాను. ఏంటమ్మా, ఏమంటున్నాడు? ఏమీ లేదులే తాతయ్య, ఏదో ఆఫీస్ మ్యాటర్ అంతే. మరి అతను అలా మాట్లాడుతున్నాడే? అతని వాలకమే అంత తాతయ్య. మీరు పదండి తాతయ్య. అమ్మా సమీక్ష, నీకిష్టమని పిజ్జా తీసుకొచ్చానమ్మా. నాకేం వద్దు డాడీ.
అదేంటమ్మా నీకు చాలా ఇష్టం కదా? నా మనసేం బాలేదు డాడీ. ఏమైందన్నా? కృష్ణ గారి గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది. ఒకవైపున ఉషకు ఆ రాఘవకి పెళ్లి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. తన చెల్లెలు ఒక హంతకుడిని, రేపిస్టుని పెళ్లి చేసుకోబోతుంటే తను వెళ్లి పెళ్లి ఆపలేక, ఏం చేయలేక పాపం తను ఎంతలా నలిగిపోతున్నాడు డాడీ. కానీ ఇది చాలా దారుణం కదా డాడీ. నిజమేనమ్మా, కానీ ఉష ఎవరు చెప్పినా వినట్లేదు. చిన్నపిల్ల అయితే నయానో భయానో చెప్పచ్చు. అయినా ఎవరినైనా సరే ఎంత మాట పడితే అంత మాటనే మనిషికి ఎవరు మాత్రం ఏం చెప్పగలరమ్మా? తను వినిపించుకోవటం లేదని అలా వదిలేస్తావా డాడీ? ఈ రోజు కాకపోయినా రేపైనా అతను ఎలాంటివాడో తనకి తెలుస్తుంది కదా. ఆ రోజైనా నా జీవితాన్ని అలా ఎలా వదిలేస్తారని అడగకుండా ఉంటుందా? మనం ఏం చేయగలం తల్లి? నేనడుగుతుంది కూడా అదే డాడీ. మనమేమీ చెయ్యలేమా అని అడుగుతున్నాను. పాపం కృష్ణ ఇప్పటికే చాలా డిప్రెషన్లో ఉన్నాడు. తను ఏం చేసినా ఉష దాన్ని యాంటీగానే ఆలోచిస్తుంది. అప్పటికే తన కోసమే మనసు చంపుకొని అతని కోర్టు నుంచి శిక్ష పడకుండా కాపాడాడు. అంతటితో వదిలేమని బ్రతిమిలాడినా వాళ్ళు వినలేదంట డాడీ. కృష్ణకసలు వాళ్ళని చంపేయాలి అన్నంత కోపంగా ఉంది తెలుసా? ఏంటి డాడీ, ఎన్నో సమస్యలకు మీరు నవ్వుతూ పరిష్కారాలు చెప్తారు కదా, మరి ఈ సమస్యకు కూడా ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి. నేనా? అవును డాడీ, కాసేపు మీరే ఆ ఉషకి కన్న తండ్రి అనుకోండి. మీరే ఆ ఉషకి కన్న తండ్రి అనుకోండి. ఉషకి కన్న తండ్రి అనుకోండి. కన్న తండ్రి అనుకోండి. రాఘవ, అసలు నువ్వు బ్రతుకుంటే కదరా నా చెల్లి మెడలో తాళి కట్టేది. నీ చావుని నువ్వే ఫోన్ చేసి పిలిపించుకున్నావు.